మిత్రులారా అందరికీ నమస్తే. సిపిఎం ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దలు పొన్నం వెంకటేశ్వర గారితో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ జీవం పుట్టుక ఎలా జరిగింది, దీనికి మతాలు ఏమి చెప్తున్నాయి, సైన్స్ ఏమి చెప్తుంది. సార్ ఓకే, అందరికీ నమస్కారం. మనం గతంలో భూమి పుట్టుకల గురించి మాట్లాడుకున్నాం. పదార్థం అంటే ఇప్పటికి శాస్త్రవేత్తలు మనకి కంటికి కనపడేది, కంటికి కనిపించింది అన్నీ కలిపి 118 రకాల మూలకాలు ఉన్నాయని తేల్చారు. భవిష్యత్తులో ఇంకేమైనా తేలుతుందని తెలియదు, కానీ ఇప్పటికీ కనిపించినటువంటి శాస్త్రజ్ఞులు కనుక్కున్నవి 118 మూలకాలు. వీటన్నింటినీ కలిపి మనం పదార్థం అని చెప్పి అంటున్నాము. ఈ పదార్థం నిరంతరం చలనశీలమైనది. ఈ చలనం మార్పులకు కారణం అవుతుంది. ఈ చలనశీలతే పదార్థం మార్పులకు కారణం అవుతుంది కనుక మార్పుకు కూడా అదే జరిగిందని చెప్పేసి నేను అనుకున్నాం. ఇప్పటికి 1370 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టిందని. ఎట్లా పుట్టింది? పదార్థం అంతా ఒకే ముద్దల మొత్తం దగ్గరకు వచ్చింది, సంకోచిస్తే వేడి ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాం. అది సూత్రం. అట్లా బాగా కోట్ల డిగ్రీల వేడి పెరిగి మొత్తం బ్రద్దలైంది. ఆ ముద్దంతా బ్రద్దలయ్యి ఈ ముక్కలుగా విడిపోయి ఆ పదార్థం సంకోచించి విడిపోవడం అంటే దాన్నే మనం మహావిస్ఫోటనం అని చెప్పేసి మనం అంటున్నాం. మహావిస్ఫోటనం, దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అట్లా విస్ఫోటనం చెందిన తర్వాత గ్రహాలు, నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. అది 1370 కోట్ల సంవత్సరాల క్రితం అయితే, ఇప్పటికే 500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడింది. ఒకానొక గుణాత్మక మార్పు ఫలితమే ఈ భూమి ఏర్పాటు. ఏమిటా గుణాత్మక మార్పు అంటే, ఈ విశ్వం బద్దలైనాడు వివిధ శకలాలు ఎటుబడితే అటు పారిపోయే స్థితిలో, ఒకదానికొకటి దూరంగా జరిగే స్థితిలో పయనిస్తున్నాయి. ఈ పయనం కూడా ఈ గ్రహాలు, ఉపగ్రహాలు మొత్తం ఒక నిర్ణీత కక్షలో తిరుగుతున్నాయని చెప్పేసి అని అనుకున్నాము. ఇప్పటికీ 500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టిందని చెప్పారు. అయితే భూమి పుట్టినప్పుడు నేడున్న రీతిలో అది లేదు, అనేక మార్పులకి గురైంది. ఇది శాశ్వతం కాదు. ఈ మార్పులు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. భూమి పుట్టి సుమారుగా 500 కోట్ల సంవత్సరాలు అయితే, మరో 500 కోట్ల సంవత్సరాలకి ఈ భూమి ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది అని చెప్పారు. ఈ భూమి కూడా దీని వయసుని 1000 కోట్ల సంవత్సరాలుగా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఇప్పుడు పుట్టి 500 కోట్ల సంవత్సరాలు అయింది, మరో 500 కోట్ల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత సూర్యునిలో కలిసి అంతర్ధానం అయిపోతుందని చెప్పేసి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అయితే ఈ భూమి ఆవిర్భావం ఎట్లా జరిగింది? విశ్వం ప్రద్దలైన 1370 కోట్ల సంవత్సరాల నాడే వివిధ శకలాలుగా, వివిధ ముక్కలుగా, వివిధ భాగాలుగా విడిపోయినటువంటి స్థితిలో 500 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి ఒక ముద్దలాగా గోళం మాదిరిగా తయారైంది. దానిలో ఆనాడే కొన్ని వాయువులు ఉన్నాయి, నీటి ఆవిరి ఉంది. ఈ నీటి ఆవిరి, వాయువులు, ఈ ధూళి కణాలు మొత్తం ఘనీభవించి బాగా వేడి పుట్టింది. భూ కేంద్రకంలో బాగా వేడి పుట్టిన తర్వాత ఈ వేడంతా వేడికి లోపల భాగం అంతా కరిగిపోయి భూమి పైకి వచ్చి సముద్ర జలాలు, వాతావరణం ఇదంతా ఏర్పడింది. అప్పటికి కూడా బాగా వేడిగా ఉంది. జనరల్గా వేడి అంటే 180 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా కిందకు వస్తే తప్ప వేడి పైకి పోతే ఏ జీవి మనలేదు. కనుక 180 డిగ్రీల సెంటీగ్రేడ్కు వచ్చిన తర్వాత మాత్రమే జీవి ఆవిర్భవించడానికి కారణమైంది. ఆ జీవి ఎట్లా పుట్టిందో ఇప్పుడు చూద్దాం. దీంట్లో 2 వాదాలు ఉన్నాయి. ఒక వాదం ఏంటి? పదార్థంలోని చలనశీలతే ఈ సృష్టికి కారణం. ఇది సైన్స్ చెప్తుంది. పదార్థంలోని చలనశీలతే ఈ సృష్టికి కారణం అని చెబుతుంది. అంటే పదార్థం నిరంతరం చలిస్తుంటుంది,
ఈ చలనం నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మార్పు ఒక క్రమ పద్ధతిలో నిరంతరాయంగా సాగిపోతూనే ఉంటుంది. ఇలా క్రమ వికాస పరిణామం ఫలితంగా 2 రకాల లక్షణాలు, రూపాలు ఈ పదార్థం సంక్రమించుకుంది. ఇలా పదార్థం ఒక క్రమ వికాస పరిణామం ఫలితంగా ముందుకు సాగే క్రమంలో రకరకాల లక్షణాలు అట్నే రూపాలు సంతరించుకుంటుంది. క్రమ వికాస పరిణామం చెందేటప్పుడు ఒక ప్రత్యేకమైన స్థితి, ఒక క్రమబద్ధతని సంకరించుకుంటుంది. ఇలాంటి స్థితిని పొందిందే పదార్థం. దీని గురించి మనం కాస్త వివరంగా మాట్లాడుకోవాల్సి వస్తే, జీవం యొక్క ఆవిర్భావము, వినాశనం ఈ 2 ప్రత్యేక నియమాలను అనుసరిస్తున్నట్టు ఉంటుంది. ఈ వాదన ప్రకారం జీవులు మార్పు చెందుతాయి. నిన్నున్నట్టు ఇప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండవు, భవిష్యత్తులో కూడా ఇట్లా ఉండే అవకాశం లేదు. ఒక స్థితి నుండి మరో స్థితికి ఇది ఎప్పుడు మారుతుంటుంది. మరో స్థితికి మారడం అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికే మార్పు ఎప్పుడు జరుగుతుంటుంది. ఈ మార్పు నిరంతరాయంగా ఉంటుంది. నిన్నున్నట్టు నేడు లేదు, నేడున్నట్టు భవిష్యత్తులో ఉండదు. కానీ ఉన్న స్థితి నుండి మరో స్థితికి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఈ మార్పు నిరంతరాయంగా సాగుతూ ఉంటుంది. కానీ ఇప్పటివరకు చాలామంది ఏం నమ్ముతున్నారు? దేవుడు ఈ జీవాన్ని సృష్టించాడు అని చెప్పి అంటున్నాడు. దీంట్లో హిందూ మతం అయితే బ్రహ్మ సృష్టి ఇదంతా, బ్రహ్మ జీవుని సృష్టించాడు, ఆయన గీత గీశాడు, ఆయన ఏ గీత గీస్తే అది అమలు జరుగుద్ది అని చెప్పినాడు. కానీ ఆ బ్రహ్మ మాత్రం ఈ భూమి మీద ఎవడు ఇప్పుడు పూజ చేయడు అని అంతమందికి తెలుసు లేదో నాకు తెలియదు. బ్రహ్మకి ఎక్కడ గుడి ఉండదు. చివరికి సరస్వతి కన్నా గుడి ఉంటుంది, కానీ త్రిమూర్తులుగా ఉన్నటువంటి విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ఎక్కడ పూజకి అర్హుడు కాదు. మరి ఆయన సృష్టి అని చెప్పి అంటారు. ఎందుకంటారో నాకు తెలియదు. కానీ అదేవిధంగా క్రిస్టియన్ మతం వాళ్ళు అయితే యెహోవా ఆదాము అనేటువంటి ఆది పురుషుని సృష్టించాడు. యెహోవా అనే దేవుడు ఆదాము అనేటువంటి ఆది పురుషుని సృష్టించాడు. అతని పక్కటెముకల నుంచి స్త్రీని సృష్టించాడు. ఏ మతమైనా స్త్రీని 2వ తరగతి పౌరురాలుగానే చూస్తుంది. స్త్రీకి పురుషుడితోటి సమాన హక్కులు ఎక్కడ ఏ మతం ఇంతవరకు ఇవ్వలేదు. కానీ మనం సైన్స్ ఏం చెబుతుంది? జీవం యొక్క ఆవిర్భావం, వినాశనం ప్రత్యేక నియమాలను అనుసరించి జరుగుతుంది. ఈ మార్పు ఇందాకనే చెప్పినట్టు ఒక స్థితి నుండి మరో స్థితికి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి సాగుతూ ఉంటుంది. ఇది ఎట్లా జరిగింది అని అంటే, అసలు నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం ఎట్లా ఏర్పడింది? దీంట్లో భూమి ఆవిర్భవించినప్పుడే ఒక 2 రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి సేంద్రియ పదార్థం, నిరేంద్రియ పదార్థము అని ఉన్నాయి. వీటిని ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని అంటారు. వీటిల్లో జీవ పదార్థం నిర్జీవ పదార్థం నుండి ఒక క్రమ వికాస పరిణామం ఫలితంగా ఏర్పడింది అని అనుకుంటున్నాం. ఈ జీవ పదార్థానికి 1 కార్బనం, 2 హైడ్రోజను, 3 ఆక్సిజను, 4 నత్రజని, 5 కొన్ని ఇతర లోహ పదార్థాలు ఇవి అవసరం. ఇవి వేరు రూపాలలో వేరు కలయికలతోటి ఈ భూమి ఏర్పడిన దగ్గర నుంచి భూమి మీద ఉన్నాయి. అయితే ఈ మూలకాలు వేరు నిష్పత్తుల్లో కలిసినప్పుడు 2 రకాలైనటువంటి సంయోగ పదార్థాలు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి సేంద్రియ పదార్థం, రెండోది నిరేంద్రియ పదార్థం. ఈ సేంద్రియ పదార్థాలనే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నారు. నిరేంద్రియ పదార్థాలు అంటే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అన్నారు. ఈ కర్బన సమ్మేళన పదార్థాలు ఈ పదార్థాలలో ఉన్నత స్థితికి చెందినవి అన్నమాట. ఉన్నత జాతి అంటామా, ఉన్నత స్థితి అంటామా, ఏవైనా ఉన్నత స్థితికి చెందినవి. వీటిల్లో ఒకదానితో ఒకటి కలిసి సేంద్రియ పదార్థాలు పెద్ద అణువులుగా తయారయ్యి వీటిలోనే ప్రోటీన్లు ఏర్పడ్డాయి. ప్రోటీన్లుగా తయారయ్యి కొల్లాయిడ్స్ కణాలుగా ఏర్పడ్డాయి. ఈ కొల్లాయిడ్స్ కణాలు కోఎసర్వేటివ్ అని చెప్పేసి బిందువులుగా మారాయి. ఈ కోఎసర్వేటివ్ బిందువులలో మరిన్ని మార్పులు సంభవించి దీంట్లో ప్రాథమిక జీవ పదార్థం ఏర్పడింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే సేంద్రియ పదార్థం అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కొల్లాయిడ్ కణాలు,
ఓయర్ ఎసర్వేటు బిందువులు ఈ ఒకదాని వెంట ఒకటి పరిణామం చెందుతూ ప్రాథమిక జీవ పదార్థం ఏర్పడింది. ప్రాథమిక జీవ పదార్థం అంటే ప్రారంభంలో జీవకణం. ఇప్పుడు ఉదాహరణకి మన చేతి వేలు ఉంది. ఈ చేతి వేలులోనే అనేక వేల జీవకణాలు ఉంటాయి. ప్రారంభంలో ఏకకణ జీవిగా జీవం ఏర్పడింది. దాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏంటంటే, ఒకటి అమీబా, రెండు క్లామిడోమోనాస్. అమీబా, క్లామిడోమోనాస్. అక్కడే జంతుజాలానికి వృక్షజాలానికి కూడా బీజాలు పడ్డాయి. రెండింటి తేడా ఏంటి అని అంటే, అసలు జీవకణం రెండు జీవకణాలు వచ్చే తేడా ఏమిటి అంటే, జంతు జాలానికి సంబంధించి ఇవి వృక్షాలకు సంబంధించినటువంటి వీటి మీద ఆధారపడి బతుకుతాయి ఆహార సేకరణ కోసం. కానీ క్లామిడోమోనాస్ అనేటువంటి మూలం, ఇది వృక్షాలకు మూలం. వాటి వృక్షాలకు సంబంధించి వాటి జీవం ఎట్లా కొనసాగుద్ది అంటే, సూర్యరశ్మి మీద ఆధారపడి భూమిలో నుంచి లేదా నీళ్ళల్లో నుంచి ఎక్కడ పుట్టినా వాటి నుంచి కొంత తీసుకొని అవి జీవాన్ని కొనసాగిస్తాయి. కానీ జీవులు అట్లా కాదు, జంతుజాలం అట్లా కాదు, ఖచ్చితంగా వృక్షాల మీద ఆధారపడి బతకాల్సింది. అంటే జంతువులు వృక్షాలు అనేటువంటి విభజన ప్రారంభంలోనే స్టార్ట్ అయింది. జీవకణం అంటే ఏంటి మళ్ళీ? జీవకణము అంటే ఒక స్వతంత్రించి తన మనుగడని కొనసాగించేదే జీవకణం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లల్లో జీవకణాలు రోజు పుడుతూనే ఉంటాయి, అందుకని వృద్ధి చెందుతారు. మధ్య వయసు వచ్చేటప్పటికి మనిషిలో జీవకణాలు, సత్య జీవకణాలు, పుట్టే జీవకణాలు సమానంగా ఉంటాయి. పిల్లల్లో సత్య తక్కువ ఉంటే పుట్టే ఎక్కువ ఉంటాయి. కానీ జీవకణం సత్య చస్తుంటే పుట్టే పుడుతుంటాయి. కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి మనిషిలో జీవకణాలు సత్య ఎక్కువ ఉంటే పుట్టే తక్కువ ఉంటాయి. అందుకోసం శరీరం కృషించిపోతుంది. జీవకణం మీద ఆధారపడే జీవుల మనుగడ కొనసాగుతుంది. అసలు జీవకణం లక్షణం ఏమిటి? జీవుల లక్షణం ఏమిటి? ప్రారంభం నుంచి ఒకటి ఆహార స్వీకరణ, విసర్జన. రెండు పునరుత్పత్తి. ఈ రెండు జీవకణానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు. ప్రతి జీవకణం కూడా మళ్ళీ పునరుత్పత్తి ఏమిటి అని చెప్పేసి నేను ఆలోచిస్తే, ఉదాహరణకి ప్రారంభంలోనే అమీబా అని చెప్పాను, ఏకకణ జీవి. అది ఒకే ఒక కణం ఉంటుంది. అది కొంతకాలం అయిన తర్వాత రెండు కణాలుగా మారిపోయి విడిపోతాయి, రెండు కణాలు విడిపోతాయి. తర్వాత రెండు కణాలు కలిపి ఒక జీవి వస్తుంది, దాన్ని హైడ్రా అన్నారు. ఇట్లా అమీబా, హైడ్రా నుంచి రెండు కణాలు, రెండు నాలుగు కణాలు, నాలుగు ఐదు కణాలు ఇట్లా తయారవుతాయి. ఇప్పుడు ఒక మనిషి ప్రారంభం కూడా అట్నే జరుగుతుంది. పురుష బీజకణం, స్త్రీ బీజకణం, స్త్రీ అండంతో కలిసిన తర్వాత ఒకే ఒక కణంతో జీవం స్టార్ట్ అవుతుంది. ఆ ఒక కణం 2 అవుద్ది, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది. ఇట్లా 9 నెలలు గడిచేటప్పటికి ఆ మనిషి, ఒక స్త్రీ గర్భంలో మొత్తం ఒక మనిషి ఆకారం మొత్తం ఏర్పడి ప్రసవ రూపంలో బయటికి వస్తుంది. ఇట్లా ఉండేటువంటిది. కొన్ని జీవులు ఏకకణ జీవులుగానే ఉంటాయి. వాటి కన్నా ఎక్కువ ఉన్నటువంటి, ఒక కణం కన్నా ఎక్కువ ఉండే కణాలు ఉన్నటువంటి జీవుల్ని మనం బహుకణ జీవులు అంటాం. ఇక మనిషిలో ఉన్నటువంటి ఒక్కొక్క అంగం లక్షణాది కణాలతోటి నిర్మితమైంది. కణంలో ఉండేటటువంటి పదార్థాన్ని జీవ పదార్థం అంటాం, దాన్ని ప్రోటోప్లాజం, దాన్ని జీవ పదార్థం అని చెప్పి అంటాం. ఈ జీవ పదార్థంలో 80% నీరు, 10% ప్రోటీన్లు ఉండేటటువంటి ఇది ఉన్నది. అట్నే ఈ కణ కేంద్రంలోనే క్రోమోజోములు అని ఉంటాయి. క్రోమోజోములు అంటే దీన్నే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఈ రెండు కలిపితే క్రోమోజోములు అంటారు. ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేవి జీవులు తమ లక్షణాలను, తమ వారసత్వాన్ని తీసుకుపోతాయి. అంటే తమ తర్వాత తరాలకు అంటిస్తాయి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఈ పిల్లవాడు ఎవరు పిల్లవాడు, అరే డిఎన్ఏ పరీక్ష చేయండి రా అని అంటుంటారు. అంటే ఏమిటి? తండ్రి ఎవరు, తల్లి ఎవరు కూడా కనిపెట్టగలిగిన స్థితి ఇలా శాస్త్రం అభివృద్ధి చెందిందనమాట. ఆ డిఎన్ఏ వీటి ద్వారా ఇవన్నీ ఆ డిఎన్ఏ ద్వారానే వాటి లక్షణాలని తర్వాత తరాలకు ఇది మోసుకుపోతుంది. అంటే తల్లి ఎవరు, అసలు తల్లి ఎవరు, పెంపుడు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తండ్రి కాంతి ఎవరు, ఏ బిడ్డ ఎవరి ద్వారా జన్మించిందో ఇవన్నీ చెప్పగలిగినటువంటి స్థితి ఇప్పుడు శాస్త్రం పెరిగింది. దాంతోపాటు ఈ వృక్షాలు సూర్యరశ్మి ఆధారంగా తనకు తానుగా తయారు చేసుకుంటే దాంట్లోనే పత్రహరితం ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఈ పచ్చదాన్ని పత్రహరితం అంటాం. తనకు తానుగా తయారు చేసుకుంటుంది. ఆ జలద్రావణంలో ఉన్నటువంటి
ఏకగణ జీవులు అంటే క్లామిడోమినస్ లాంటివి తమకు తామే ఆహారాన్ని సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకునేవి ఈ దీనిగా వృక్ష జాతిగా ముందుకొచ్చినాయి. అట్నే నాచు మీద ఆధారపడి కణాలు నాచు అమీబా లాంటివి ఇవి తర్వాత కాలక్రమంలో జంతువులుగా మారేవి. ఇవన్నీ మనకి ఎట్లా తెలుసు అంటే శాస్త్రం అంటే సైన్సు ప్రయోగాల మూలంగా పరిశోధనల మూలంగా ఇప్పటికీ మనం ముందు పెట్టినటువంటి వ్యవహారం. డార్విన్ ఈ పేరు అందరూ వినే ఉంటారు. డార్విన్ పరిణామవాదం రంగప్రవేశం చేసేదాకా భూమిపై ఉన్నటువంటి సకల జీవరాశులు దైవ సృష్టి అనేటువంటి సిద్ధాంతాలు చాలా ప్రబలంగా ఉండేవి. కానీ మత సిద్ధాంతాలు అనుసారం సమాజం దైవ సృష్టి అని, ఈ మార్పులన్నీ దైవానుసారమే జరుగుతున్నాయని చెప్పేసి వాదించేవారు. ఈ వాదనలన్నింటి మీద ఈ డార్విన్ పరిణామవాదం చావు దెబ్బ కొట్టింది. క్రమ వికాస పరిణామంలో భాగంగానే జీవం ఏర్పడినట్టు క్రమ వికాస పరిణామం ద్వారానే ప్రాథమిక జీవుల నుండి అభివృద్ధి చెందిన జీవులు వచ్చాయని చెప్పేసి మనకి సైన్స్ చెబుతుంది. ప్రతి జీవి క్రమ వికాస పరిణామం ఫలితంగా ఏర్పడిందే. ప్రతి జీవి ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు అనుగుణంగా తన శరీరంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటుంది. మనకి చలికాలం వస్తుంది, చలి పెట్టకుండా చలి దుస్తులు వేసుకుంటాం. వర్షం వస్తుంది, తడవకుండా పైన ఏదైనా కప్పుకుంటాం. ఎండాకాలం వస్తుంది, వేడి నుంచి రక్షణ కోసం నీడకపోతాం, అవకాశం ఉంటే ఏసీలలో కూర్చుంటాం. అంటే ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా జీవి కూడా తన శరీరాన్ని తన జీవనాన్ని మార్చుకుంటుంది. అట్నే దీర్ఘకాలంలో జరిగేటువంటి ఈ మార్పులు పర్యవసానంగా ఒక జీవి స్థానే మరొక జీవి కొత్త లక్షణాలతోటి వస్తుంది. ఎట్లా? గతంలో నా చిన్నతనంలో ఒక మనిషి కింటా ఏంటి కింటాంబా ఉండేది. కందులు బస్తా అంటే కందులు బస్తాని అవలేలుగా లేపుకొని భుజం మీద తీసుకుని బయటికి ఎత్తుకొని పోయేటోడు. ఇప్పుడు కింటా బత్త లేదా కందులు బత్తాని లేపేటోడు ఎవరు ఉన్నారా? లేరు. అది ఆ స్థానంలో ఇప్పుడు 50 కేజీల బస్తా అంటున్నారు, 40 కేజీల బస్తా కాదు. ఆచరణ మనకు ఆనాడు అట్లా అలవాటైనారు అంటే ఏంటి? ఇప్పుడు నా చెయ్యి చూడండి, చెయ్యి కోమలంగా మెత్తగా ఉంటుంది. అదే నేను రోజు పని చేసేవాడిని అనుకో, నా చెయ్యి అంత మెత్తగా ఉంటుందా? ఇక్కడ కాయలు కాసి చెయ్యి అంత గట్టిగా ఉంటుంది. ఏది అవసరం నుంచి వచ్చేది. నువ్వు నూతుల నుంచి 4 రోజులు తాడు లాగి నీళ్లు బయటిది, ఈ తాడు రాపిడికి నీ చెయ్యి అంతా గట్టి పడిపోద్ది అనమాట. అదే నువ్వు కొత్తగా పోయే రోజు నువ్వు లాగాలంటే తాడు చేతిలో నుంచి వదలాలంటే నువ్వు వదలలేవు, చేత నొప్పి లేస్తుంది, బొబ్బులు వస్తాయి. అంటే మార్పులకు అనుగుణంగా నీ చేతులు కానీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కానీ ఇవన్నీ మారతాయి. అందుకని ఈ రకంగా ప్రకృతిలో రకరకాల జీవరాశులు వచ్చాయి. ఈ ఎన్ని దిశల్లో ఈ మార్పులు జరిగాయో అన్ని దిశల్లో కొత్త మార్పులు వచ్చాయి. అంటే ఈ చల్లబడుతున్నటువంటి భూమి మీద మార్పులు ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగింది. ఈ మార్పులకు అనుగుణంగా జీవ పదార్థం వివిధ రూపాలలో అభివృద్ధి చెందింది. ఏ జీవజాతి అయినా దాని మానాన్ని వదిలేస్తే అమితంగా సంతానాన్ని వృద్ధి చేస్తుందట. ఇప్పుడు మనం చూస్తున్నాం భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి. గతంలో అక్కడక్కడ గోడల మీద బ్యానర్లు కనపడి ఇద్దరు హద్దు, ఒక్కళ్ళు ముద్దు, ముగ్గురు వద్దు అని చెప్పేసి దీన్ని సరిగ్గా అమలు జరిపినటువంటి ప్రాంతం దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశం ఇది అమలు జరగలే, జనాభా పెరిగిపోయారు. రాబోయే కాలంలో పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన జరుగుతుందట. అక్కడ సీట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ సీట్లు తగ్గుతున్నాయి. జనాభా ప్రాతిపదిక మీద కేంద్రం నిధులు పంచాలనేటువంటి సిస్టమ్ వస్తే అక్కడ నిధులు అక్కడ పెరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ సంపాదన ఏమో ప్రొడక్షన్ ఏమో ఎక్కడ జరుగుతుంది, ఆ పంపకమేమో అక్కడ జరుగుతుంది. ఇటువంటి నష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ రూపంలోనే ఉదాహరణకి ఒక స్టార్ ఫిష్ ఉంది. ఒక స్టార్ ఫిష్ ఇదట సంవత్సరానికి 10 లక్షల గుడ్లు పెట్టుద్దట. మరి 10 లక్షల గుడ్లు కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ఈ సంఖ్య ఎంత పెరిగిపోద్ది?
అందుకని ఈ గుడ్లన్నీ పిల్లలు కావు. పిల్లలైనా ఇవన్నీ బతకవు. ఇప్పుడు జీవులకు మధ్య కూడా ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో అనేక జీవులు నశించిపోతాయి. ప్రకృతికి జీవికి మధ్య జరిగే ఘర్షణలో కూడా ఆ తట్టుకొని నిలబడగలిగే ముందుకు వస్తాయి. ఈ రూపంలో నాచుబొక్కలు వృక్షాలుగా తయారైనాయి. అమీబా జంతు రూపంలో తయారైంది. ఆ అమీబా అనేది ఏ కణజీవి, తర్వాత బహుకణజీవులు వచ్చినాయి, తర్వాత జలచరాలు వచ్చినాయి. జలచరాలు అంటే చేపలు, తిమింగళాలు. మొదట నీళ్ళల్లోనే జీవి మొదలైంది. ఈ క్లామిడోమోనాస్ అయినా అమీబా అయినా ప్రాథమిక జీవ పదార్థం పుట్టింది నీళ్ళల్లో. ఆ తర్వాత ఉభయచరాలు వచ్చినాయి. ఉభయచరాలు అంటే నీటి మీద పైన భూమి మీద పెరిగాయి. అవి కప్ప, తాబేళ్ళు. ఆ తర్వాత భూచరాలు అంటే మొట్టమొదట వచ్చినాయి సరీసృపాలు అంటే పాలిసి పెంచేవి. అంతకుముందు అన్ని గుడ్లు పెట్టి గుడ్ల ద్వారా పిల్లలు వచ్చాయి. ఈ సరీసృపాలనే క్షీరదాలు అని చెప్పిన. క్షీరదాలు అంటే మృగాలు అనమాట. వాటిలోంచి వచ్చినాయి. వాటిలోంచి వానరాలు, నరవానరాల నుంచి మనిషి వచ్చాడు. మనిషి అంటే స్తన్యజీవులు. వీటన్నిటిని స్తన్యజీవులు అని చెప్పి అంటుంటారు. ఇక సరీసృపాలకు ముందున్నటువంటి జంతువులు మొత్తం గుడ్ల ద్వారా సంతానోత్పత్తి చేసేయే. ఇవి సరే. ఇంకా చాలా చెప్పుకోవాలంటే క్రమ వికాస పరిణామ ఫలితంగా ముందుకు సాగేటువంటి పరిణామ క్రమంలో గుండె ఎట్లెట్లా డెవలప్ అయింది, అంగాలు ఎట్లెట్లా డెవలప్ అయినాయి, ఇవన్నీ మొదట ఎట్లా పరిణామ క్రమం వచ్చిందని చెప్పుకోవాల్సి వస్తే మనం ఇప్పటికి 500 కోట్ల సంవత్సరాలకు పూర్వం భూమి పుట్టిందని అనుకున్నాం. కానీ 210 కోట్ల సంవత్సరాల క్రితం దాకా, అంటే 290 కోట్ల సంవత్సరాల కాలం పాటు ఈ భూమి మీద జీవం లేదు. భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల క్రితం జీవం ఆవిర్భవించింది. ఆ పరిణామ క్రమం అనేది చాలా స్లోగా నడిచింది. 210 కోట్ల సంవత్సరాల క్రితం జీవం పుడితే 60 కోట్ల సంవత్సరాల క్రితం వరకు అది ఏకకణజీవిగానే ఉంది. 60 కోట్ల సంవత్సరాల క్రితం నాడు మాత్రమే బహుకణజీవులు వచ్చినాయి. అంటే ఏకకణజీవిగా ఈ జీవం అనేది ఎంతకాలం ఉందో చూడండి. అట్నే 50 సంవత్సరాల క్రితం, 50 కోట్ల సంవత్సరాల క్రితం ఈ వెన్నుముక లేని జీవులు వచ్చాయి. 42 కోట్ల సంవత్సరాల క్రితం వెన్నుముక, చేపలు, ముళ్ళు, వెన్ను అంటారే, అట్లా వెన్నుముక కలిగిన జీవులు చేపలు వచ్చాయి. 34.5 కోట్ల సంవత్సరాల క్రితం ఉభయచరాలు వచ్చినాయి. ఉభయచరాలు అంటే భూమి మీదను నీళ్ళలో ఉండేవి. కప్ప, తాబేలు లాంటి ఉభయచరాలు రెండింటిలోని జీవం కొనసాగించగలిగి. 25 కోట్ల సంవత్సరాల క్రితం సరీసృపాలు అంటే పెద్ద 30 అడుగులు 40 అడుగులు ఉన్నటువంటి జంతువులు అన్నమాట. గాడ్జిలా. అవి హైదరాబాద్ మ్యూజియంలో పోతే కనపడుతుంటాయి. సిమెంట్తో తయారు చేసి ఇప్పుడు నెహ్రూ జులాజికల్ పార్క్లో ఉన్నట్టుంది. అంటే 18 కోట్ల సంవత్సరాల క్రితం పక్షులు వచ్చినాయి, క్షీరదాలు వచ్చినాయి. 1.5 కోట్ల సంవత్సరాల క్రితం కోతులు వేరు చెప్తారు. 10 లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుడు వచ్చాడు. 11,000 సంవత్సరాల క్రితం నాగరిక మానవుడు వచ్చాడు. అసలు ఈ భూమి పుట్టి 1 సంవత్సరం అయిందనుకుంటే మానవుడు వచ్చి మానవ చరిత్ర పరిణామం అంతా 1 నిమిషం మాత్రమే. సంవత్సర కాలం అయిందని అనుకుంటే సంవత్సరంలో 1 నిమిషమే. అంటే భూమి పుట్టి 500 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఈ మానవ పరిణామం అనేది 10 లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుడు వచ్చాడు. అది కూడా మానవుడు ఎట్లా వచ్చాడు ఏంటో దాంట్లో చూడవచ్చు. 11,000 సంవత్సరాల క్రితం నాగరిక మానవుడు వచ్చాడు. ఈ జీవుల్లోని ఉమ్మడి లక్షణాలు, అది ఏ జీవి అయినా సరే జీవుల్లోని ఉమ్మడి లక్షణాలు ఏంటి? ఒకటి, ఆహారాన్ని స్వీకరించడం. ఆహారం లేకుండా ఏ జీవి బతకదు కదా. అది చెట్టు అయినా, పుట్ట అయినా, చెట్టు అయినా, మనిషి అయినా, లేదా ఈ జీవం ఉన్నటువంటి ఏ జీవికైనా పెరిగి పెద్ద అవ్వాలంటే ఆహారం కావాలి. ఒకటి, ఆహారాన్ని స్వీకరించడం. ఆహారాన్ని స్వీకరించిన కారణంగా పెరిగి పెద్ద అవ్వడం. 3, సంతానాన్ని వృద్ధి చేయడం. 4, పరిసరాలలో ఉన్నటువంటి మార్పులకు స్పందించడం. ఇప్పుడు రేపు వేడి ఎక్కువ అవుతుంది. అడవుల్లో ఉన్న జంతువులు కూడా నీడ చూసుకుంటాయి. అడవుల్లో ఉన్న జంతువులు కూడా దగ్గరున్న మడుగులు, నీళ్లు దొరకకపోతే ఎక్కడైతే నీళ్లు ఉంటే అక్కడికి పోతాయి నీళ్లు తాగడానికి, వాటి చూసుకుంటాయి. అట్లా పరిసరాల్లో ఉన్నటువంటి మార్పులకి స్పందించడం. అట్నే వృక్షాలేమో స్వయం పోషకాలు, జంతువులేమో పరోక్షంగా మొక్కల మీద ఆధారపడి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే చివరిలో మనం
మానవ పరిణామ క్రమంలో భవిష్యత్తులో మనిషి ఎట్లా వచ్చాడు అనేదాన్ని వివరంగా మాట్లాడుకున్నప్పుడు ఇది వస్తుంది. కానీ ఇప్పుడు మనిషిలో కూడా మనకి అవసరం లేని అంగాలు కొన్ని ఉన్నాయి. ఒకటి అపెండిక్స్, దాన్ని 24 గంటల కడుపు నొప్పి అంటారు. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. 24 గంటల అపెండిక్స్ అనేది మనిషిలో ఎందుకు ఉంది? అది జంతువులో ఉంటుంది. జంతువుల్లో ఎందుకున్నది అంటే జంతువులు ఉడకబెట్టిన ఆహారం తినవు, పచ్చి మేత తింటే ఎండు మేత తింటాయి. లేకపోతే పులులు వీటి పచ్చి మాంసం కదా తినేది. పచ్చి మేత తింటే అరగటానికి ఎక్కువ కెమికల్స్ కావాలి, జీర్ణ రసాలు ఉత్పత్తి కావాలి. ఆ జీర్ణ రసాలు ఉత్పత్తి చేసినటువంటి భాగమే ఈ అపెండిక్స్. ఇప్పుడు మనిషికి అవసరం లేదు. మంచిగా ఉడకబెట్టి ఎట్లా అరగాలో తింటున్నాం, మనకు అవసరం లేదు. కనుక ఇప్పుడు మనిషికి ఆ అపెండిక్స్ ఉబ్బితేనో అది చెడిపోతేనో దాన్ని తీసేస్తారు. మనిషికి ఉన్నాయో లేదు, లేకపోయినా లేదు. కానీ ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వంగా జంతు దశలో నుంచి మనిషికి వారసత్వంగా వచ్చింది. అంటే రెండోది తోక. ఇప్పటికీ మనిషికి తోక భాగం ఉంది. మీరు స్కెలిటన్ చూడండి. స్కెలిటన్లో ఇప్పుడు కోతులకి మిగిలిన జంతువులు తోక బయటకు ఉంటుంది. కానీ మనిషిలో తోక భాగం బయట కాకుండా లోపల కుంచుకుపోయి ఉంటుంది. తోక భాగం ఇప్పటికీ మనిషికి ఉంటుంది. ఇది కూడా జంతువులో నుంచి వారసత్వంగా వచ్చింది. అట్నే కంటిలో నికెటింగ్ పొర. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కంటిలో నికెటింగ్ పొర. ఉదాహరణకి నదుల్లో లేకపోతే ఏట్లలో చెరువులలో పైన పక్షులు తిరుగుతూ ఉంటాయి. దాంట్లో ప్రత్యేకించి లక్కుముక్కి పెట్ట అని ఉంటుంది. అది ఎక్కడో ఆకాశంలో తిరుగుతూ నీళ్లలో ఉన్న చేపను చూసి వచ్చి వేటాడిపోద్ది. అంటే దాని చూపు ఎక్కువ. ఇప్పుడు గద్దకు కూడా చూపు ఎక్కువ. ఎక్కడో కోడి పిల్ల కిందంత పిల్లలు ఉంటే వచ్చి తనుకొని పోతుంటుంది. ఇప్పుడు మనిషికి ఆ పరిణామ క్రమంలో భాగంగా ఎవరికాడు కళ్ళలో చూస్తే కనపడుతుంది నికేటింగ్ పొర. కంటి భాగంలో ఇక్కడ చిన్న బుడకలాగా ఉంటుంది. ఆ పొర కుంచుకుపోయి వచ్చి కంటి ఒక మూలక చేరిందనమాట. ఇప్పుడు అది మనకు అవసరం లేదు కాబట్టి అది నశించి అసలు లేకుండా పోకుండా ఓ మూలక పోయింది. అట్నే జ్ఞానదంతాలు, కోరదంతాలు, పళ్ళు. ఏదన్నా ఇప్పుడు ఒక మనిషికి పన్ను ఎక్కడన్నా ఊడిపోయింది అనుకోండి, పన్ను పెడతారు. కానీ జ్ఞానదంతం పోతే పెట్టరు. కారణం ఏంటి? అది మనకు కొరకడానికి ఉపయోగపడదు, అది మనకు అవసరం లేదు. ఏ కాస్త తేడా వచ్చినా ఇది జ్ఞానదంతం పీకేయండి అంటారు. మనకు అవసరం లేని జ్ఞానదంతం అది కూడా కుషించుకుపోయి ఈ వెనక భాగంలో కింద పైన ఇటు కింద పైన రెండు వైపులా 4 జ్ఞానదంతాలు ఉంటాయి. అవసరం లేని భాగం అవి పీకేస్తారు, అది మనకు ఉపయోగపడలేదు. అట్నే కోరదంతాలు. ఇప్పటికీ పళ్ళు సమానంగా ఎక్కువ మందికి ఉండవు. కొంతమందికి 2-3 పళ్ళు ఇటొక పన్ను కొద్దిగా ముందుకు వచ్చి ఉంటుంది. కోరదంతాలు. ఈ కోరదంతాలు దేనికి ఉంటాయి? ఇతర జంతువులను వేటాడటానికి కోరదంతాలు ఉంటాయి. వీటితో పాటు పళ్ళు